ఓకేనా? సౌండ్ యా, గుడ్ ఈవినింగ్. సో ఈ దేతడి అనే కథ పుట్టడానికి కారణం ఆదిత్య. సో ఎక్కడో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి మళ్ళీ బ్యాండ్ వాళ్ళ గురించి ఒక కథ రాసి హైదరాబాద్ కల్చర్, హైదరాబాద్లో ఉండే ఫెస్టివల్స్ గురించి ఈ సినిమా ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు గురించి తన లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఒక కథగా గన్ను అనే క్యారెక్టర్కి ఒక కథ రాయడము. ఆదిత్య హైదరాబాద్లో ఉండే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫెస్టివల్, బోనాల్ది కానీ, వినాయక చవితిది వచ్చేది కానీ, అమ్మవారిది కానీ, అలాగే సదర్ కానీ, ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఈ సినిమా తీయబోతున్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఆశీష్ అండ్ ఆదిత్య అందరి బ్యాండోళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ కథల్ని తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఉండే ఇన్సిడెంట్స్ అన్నిటినీ పోగు చేసి ఒక దేతడి అనే కథ ఫైనల్గా రాశాడు. సో ఈ ఈవెంట్కి స్పెషల్గా ఆదిత్య అందరి బ్యాండ్, హైదరాబాద్లో ఉన్న బ్యాండ్ కంపెనీస్ అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు 600 మంది ఫ్రీగా వాళ్ళ గురించి సినిమా తీస్తున్నారని తెలిసి ఫ్రీగా వచ్చి ఈరోజు ఈ ఈవెంట్ చేసినందుకు వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు. ఆల్ బ్యాండ్ పీపుల్, హైదరాబాద్లో ఉన్న బ్యాండ్ కంపెనీస్ అందరికీ మా ధన్యవాదాలు. అండ్ దేతడి ప్రాసెస్లో ఆశీష్ 1 year నుంచి బ్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఎలా కొట్టాలి, ఏంటి, ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి, ఎన్ని రిథమ్స్ ఉంటాయి అన్నీ నేర్చుకొని ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు. సో ఈ దేతడి ఆదిత్య అండ్ ఆశీష్ అండ్ టీమ్ చేస్తున్న వాళ్ళ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా చూసే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో కథ ఆదిత్య అద్భుతంగా రాసుకున్నాడు. దానికి ప్రసన్న మా సంస్థలో ఆల్రెడీ సినిమా చూపిస్తామామా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసం ఇలాంటి సినిమాలకి రాశాడు ప్రసన్న. సో ఆదిత్యతో పాటు ప్రసన్న ఈ స్క్రిప్ట్ని ఫుల్ ప్లేట్స్గా తయారు చేసుకొని సో తొందరలోనే హైదరాబాద్ కల్చర్ మీద ప్రపంచానికి ఈ సినిమా చూపించబోతున్నారు టీం. సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య, ప్రసన్న, ఆశీష్ అండ్ టీం అందరికీ. అండ్ మ్యూజిక్ ద్వారా కూడా కొత్త జునేద్ అనే మ్యూజిక్ చేస్తున్నాడు. ఇలా ఓల్డ్ టీం ఈ సినిమా గురించి కష్టపడుతున్నారు. సో అల్టిమేట్గా ప్రేక్షకులకు నచ్చేలాగా హైదరాబాద్ కల్చర్ని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.